రేపటి క్రితమే ఈ 17+1 ఈ 18 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలని కూడా అధికారికంగా ప్రకటించారు. సో ముందు నుంచి కూడా అంటే పోలింగ్ తర్వాత అంటే మొన్న విడుదల చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇవాళ కౌంటింగ్ తర్వాత విడుదల చేసినటువంటి ఫలితాలతో మనం బేరీజ్ కనుక వేస్తే ఎగ్జాక్ట్గా సేమ్ అదే ఫలితాలు వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర సమితి చరిత్రలో అత్యంత భారీ ఓటమిగా భారీ నష్టంగా ఈ ఎన్నికలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2001లో ఆ పార్టీ ప్రాణం పోసుకున్న తర్వాత 2004లో అసెంబ్లీకి అలానే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఎప్పుడు కూడా ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోకుండా ఉండలేదు. సో ఇప్పుడు ఈసారి 2024 ఎన్నికల్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఘోరమైనటువంటి వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మూటగట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఒక్క సీటును కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోలేనటువంటి పరిస్థితి దుస్థితి ఆ పార్టీకి లభించింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 నెలల తర్వాత జరిగినటువంటి ఈ లోక్సభ ఎన్నికల్లో సో ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి విషయంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో కూడా రోడ్ షోలు నిర్వహించారు, సభలు నిర్వహించారు, సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా సో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పట్ల ప్రజలు మొగ్గు చూపినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉంది. ఇక ఎక్కడ కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొందినటువంటి నేతగా కావ్య ఉన్నారు. సో వరంగల్ నియోజకవర్గం నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య సో తొలుత ఆమె పేరును బీఆర్ఎస్ పార్టీ తరఫున అనౌన్స్ చేసేప్పటికీ కూడా ఆమె చివరి నిమిషంలో పార్టీకి మారి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య గెలుపొందారు. సో 1,36,800 ఓట్ల భారీ మెజారిటీతో కడియం కావ్య సో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సో ఈ ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్ షేర్ని దక్కించుకుంది. ముఖ్యంగా నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి 5,59,908 ఓట్ల మెజారిటీతో భారీ మెజారిటీ ఆయన సాధించారు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రికార్డుగానే మనకు చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోకపోగా కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను దక్కించుకుంది. అలానే బీజేపీ పార్టీ 8 సీట్లను దక్కించుకుంది. ఎంఐఎం ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ లోక్సభ స్థానం మీద తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీ చేసేటువంటి మాధవీలత అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఓట్ల విషయంలో ఆమె వెనుకబడ్డట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని మరోసారి భారీ మెజార్టీతో ఎంఐఎం నిలబెట్టుకుంది. అసదుద్దీన్ ఓవైసీ దాదాపుగా 3 లక్షల పైగానే ఆయన మెజారిటీతో ఇక్కడ ఈ స్థానంలో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. 3,38,335 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఈ 17 నియోజకవర్గాల వారీగా కనుక మనకు చూస్తే సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి గెడెం నగేష్ బీజేపీ అభ్యర్థి ఆయన గెలుపొందారు. సో 81,994 ఓట్లను ఆయన సాధించారు. ఇక పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి వస్తే సో వివేక్ సోదరుడు వినోద్ తనయుడుగా ఉన్నటువంటి గడ్డం వంశీ ఆయన కూడా 1,19,101 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక అందరి దృష్టిని ఆకర్షించినటువంటి కరీంనగర్ లోక్సభ స్థానం బండి సంజయ్ బీజేపీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. 2,21,381 ఓట్ల భారీ మెజారిటీతో కరీంనగర్ నుంచి బండి సంజయ్ గెలిచారు. ఇక నిజామాబాద్ నుంచి రెండోసారి ధర్మపురి అరవింద్ ఇక్కడి నుంచి గెలుపొందారు. సో ఆయన కూడా మంచి మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి సో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి బీవీ పాటిల్ ఈసారి గట్టి పోటీ ఇచ్చారు. సో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి షట్కార్ మంచి మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. 47,947 ఓట్ల మెజారిటీతో సురేష్ షట్కార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక మెదక్ లోక్సభకు సంబంధించి అందరి దృష్టి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సో ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవదనేటువంటి చర్చ అభిప్రాయం ఉండింది. కానీ మెదక్ నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటువంటి కొంత ధీమాతో ఆ పార్టీ ఉన్నప్పటికీ కూడా సో తుది ఫలితంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 3వ స్థానానికి సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి రఘునందన్ రావు సో భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 40,000 ఓట్ల పైచిలుగానే రఘునందన్ రావు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి 2 ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ అలానే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు
పోటీ చేశారు. కానీ వీళ్ళిద్దరు కూడా ఓడిపోయారు. ఇక్కడ కిషన్ రెడ్డి మరోసారి తన స్థానాన్ని ఇక్కడి నుంచి నిలబెట్టుకున్నారు. సో ఆయన కూడా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది 52,802 ఓట్ల మెజారిటీతో. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి 1,50,000 ఓట్లకు పైచీలకు మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. సో మరోవైపు మహబూబ్ నగర్, సో ఈ మహబూబ్ నగర్ స్థానం కూడా చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య దోబూచులాడినటువంటి పరిస్థితి ఉంది. సో కానీ పోస్టల్ బ్యాలెట్లు అలానే చివరి రౌండ్ లో 18